గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కేంద్ర ప్రభుత్వ భారతమాల ప్రాజెక్టులో భాగంగా అనేక నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతున్నది. ఈ మార్గం ఎటుపోతుంది అనేది ముందుగా ఎన్హెచ్ అథారిటీస్కి తెలుస్తుంది, రవాణా మంత్రిత్వ శాఖ ముఖ్య అధికారులకు తెలుస్తుంది, ఆపై అది పార్లమెంట్లో చర్చించబడుతుంది, అందువల్ల పార్లమెంటు సభ్యులకు తెలుస్తుంది. అందువల్ల వాళ్ళు ఆ మార్గంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత నష్టపోతున్నా ఈ అలైన్మెంట్స్ను మార్చడానికి నేషనల్ హైవేస్ కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ సహకరించరు. నేషనల్ హైవేస్లో రెండు రకాలు ఉంటాయి. ఒకప్పుడు మా ఊరికి రోడ్డును కలపండి అని అది ఒక సౌకర్యంగా భావించి ఉద్యమాలు మరీ చేసి ఆ హైవే తమ ఊరిని ఆనుకుని పోయేటట్టు, తమ ఊరు మధ్య నుంచి పోయేటట్టు ప్రయత్నం చేసి మరీ తెచ్చుకునేవాళ్ళు. కానీ కాలక్రమంలో వాహనాల సంఖ్య వందల రెట్లలో పెరిగిపోయింది, వాటి సైజు పెరిగిపోయింది. వీటి వల్ల కావలసినంత ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, తర్వాత అవి నడవటానికి అవసరమైనటువంటి రోడ్లు, అంతకు ముందు ఉన్నటువంటి ఊరు మధ్యలో నుంచి వెళ్ళే రోడ్లు పాము మెలికలలాగా వంకర్లు తిరుగుతూ పోతూ ఉంటాయి. కాబట్టి ఈ పెద్ద పెద్ద వాహనాలకు అది ఇబ్బందికరంగా మారి గ్రీన్ ఫీల్డ్ హైవే అనే ఒక కాన్సెప్ట్ను కనుక్కోవడం జరిగింది. ఊళ్ళను కలుపుతూ పోయే రోడ్లని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. వాటిని కాలానుగుణంగా అవసరాలకు వెడల్పు చేయటాన్ని కూడా బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటారు. కానీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇవి పూర్తిగా క్రొత్త మార్గాలు. ఇప్పుడు బ్రౌన్ ఫీల్డ్ విషయంలో మీకు అలైన్మెంట్ మార్చే అవకాశం లేదు, ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న రోడ్డుని వెడల్పు చేస్తున్నాం కాబట్టి. కానీ గ్రీన్ ఫీల్డ్ విషయాలలో ఇవి క్రొత్త రహదారులు కాబట్టి ప్రజల అభ్యంతరాలన అవి కనుక వాస్తవమైనవి, విలువైనవి అయితే వాటిని కన్సిడర్ చేసి అంతో ఇంతో మార్పు చేసే అవకాశము గ్రీన్ ఫీల్డ్ హైవేస్లో ఉంటుంది. ఈ విషయంలో మాకు నష్టం జరుగుతున్నది కాబట్టి అలైన్మెంట్ మార్చు అంటే మార్చరు, మీకు కాకపోతే మరొకరికి నష్టం జరుగుతుంది. అట్లాగే అలైన్మెంట్ సాంకేతికంగా లోపభూయిష్టమైనదని కనుక మీరు న్యాయస్థానాల ముందు వాదిస్తే సాంకేతికంగా ఒక హైవే యొక్క అలైన్మెంట్ని నిర్ధారించే సాంకేతికత సుప్రీంకోర్టు వద్ద ఉండదు. ఇది పెద్ద పెద్ద నాయకులు తమ లబ్ధి కోసం అలైన్మెంట్లు నిశ్చయించుకుంటే మాత్రం ఇవి అభ్యంతరకరం. కానీ అటువంటి విషయాలు న్యాయస్థానాల్లో రుజువు చేయటం కష్టం. డాక్టర్ కుశాల శెట్టి అండ్ అదర్స్ అనే ఒక కర్ణాటక కేసులో గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ మాట అన్నారు. అలైన్మెంట్లో నిర్ధారించే సాంకేతికత కోర్టుల వద్ద ఉండదు, అందువల్ల అలైన్మెంట్స్ని మేము నిర్ధారించలేము అని. కానీ మీరు గమనించాలి, ఆ డాక్టర్ కుశాల శెట్టి కేసు ఒక బ్రౌన్ ఫీల్డ్ అలైన్మెంట్కి సంబంధించిన కేసు. అయితే మీరు ఎప్పుడైతే అలైన్మెంట్ని ప్రశ్నిస్తారో న్యాయస్థానాల్లో మనకి వ్యతిరేకతే వస్తుంది. ఈ హైవే అలైన్మెంట్ నిర్ధారణ జరిగే క్రమంలో ఎక్కడైనా చట్ట అతిక్రమణలు జరిగితే వాటిని మనం తప్పనిసరిగా ప్రశ్నించవచ్చు. ఒక రోడ్ అలైన్మెంట్ని పరిశీలించే ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఒక గజెట్ జారీ చేస్తుంది. నేషనల్ హైవేస్ యాక్ట్ 1956 సెక్షన్ 3A క్లాస్ 1. ఈ గజెట్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ 3A1 నోటిఫికేషన్ని స్థానికంగా 2 వార్తాపత్రికలలో ప్రచురించవలసిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వానిది కాదు, కాంపిటెంట్ అథారిటీది. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు అంటే స్థానిక రెవెన్యూ అధికారి. సెక్షన్ 3A1 నోటిఫికేషన్ని పేపర్లలో ప్రచురణ కూడా నేషనల్ హైవే అథారిటీస్ మాత్రమే ఇస్తున్నారు, అది చెల్లదు. మీకు సెక్షన్ 3A క్లాస్ 2 దాని క్రింద ఈ 3A1 పబ్లికేషన్ ఏదైతే ఉందో మీకు చెప్పాను, పబ్లికేషన్ అనేది ఆర్డీఓ గారు చేయాలి. అది 3A క్లాస్ 3 కింద. 3A క్లాస్ 2 క్రింద ఈ నోటిఫికేషన్లో వీరు సేకరించదలుచుకున్న యొక్క భూమి మరియు వాటి యజమానుల యొక్క వివరాలు ఇవ్వాలి. ఈ 3A1 పబ్లికేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రజలకు ఆహ్వానం. మీకెవరికైనా ఈ భూసేకరణ, ఈ ఆశయం నిమిత్తం తీసుకోవటం మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయండి అని. అసలు మీరు భూ వివరము ఇవ్వకుండా, దాని యజమాని వివరము ఇవ్వకుండా
ఒక గ్రామం పేరు సర్వే నెంబర్ మాత్రమే ఇస్తే ఎవరు వచ్చి మీకు అభ్యంతరాలు తెలియజేస్తారు? అతని భూమి పోతున్నదో లేదో తెలియకుండా, పోతే ఎంత మాత్రం పోతున్నదో తెలియకుండా మీకు వచ్చే అభ్యంతరాలు ఏమని తెలియజెప్పాలి? అందువల్ల గౌరవ సుప్రీంకోర్టు వారు ఇన్ బరంగూరే జూట్ ఫ్యాక్టరీ కేస్ వర్సెస్ నేషనల్ హైవే అథారిటీస్ ఏం చెప్పింది అంటే సెక్షన్ 3A1 మీరు జాగ్రత్తగా గమనించండి. నోటిఫికేషన్ వేరు, పబ్లికేషన్ వేరు. నోటిఫికేషన్ గజెట్లో ఎలా అయినా ఉండవచ్చు, కానీ పేపర్ పబ్లికేషన్ అబ్జెక్షన్స్ని ఆహ్వానిస్తూ ఇచ్చినప్పుడు భూమి యొక్క వివరములు, యజమానుల వివరములు, వాటికి సంబంధించినటువంటి నక్ష కూడా ఇవ్వకపోతే ఆ 3A1 నోటిఫికేషన్ చెల్లదు అని సుప్రీంకోర్టు ఆ కేసులో తీర్పు చెప్పింది. ఆ కేసు కలకత్తా హైకోర్టులో ఇదే తీర్పిచ్చింది. నేషనల్ హైవే వారు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పిచ్చింది. కానీ అక్కడ పార్టీలకు ఏంటి అంటే మధ్యంతర ఉత్తర్వులు లేవు. ఈ కారణంగా సుప్రీంకోర్టులో కేసు నిర్ణయం జరిగిపోయే నాటికి ఈ రోడ్డు నిర్మాణం కూడా జరిగిపోయింది, వినియోగంలో కూడా వచ్చింది. మరి ఇప్పుడు తీర్పు చెప్పి ఏం లాభం? భూసేకరణ చట్ట విరుద్ధం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కలకత్తా హైకోర్టు వారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు అంటే ఈ పరిస్థితుల్లో 30% అదనపు కంపెన్సేషన్ భూ యజమానికి ఇవ్వండి అని తీర్పు చెప్పారు. ఇది 2005 కేసు. కానీ ఇప్పటి వరకు కూడా నేషనల్ హైవే వారు ఈ కేసు యొక్క తీర్పు సారాంశాన్ని వంట పట్టించుకోవటం లేదు, అనుసరించడం లేదు. ఇప్పటికీ కూడా పేపర్ పబ్లికేషన్స్ నేషనల్ హైవే అథారిటీ వారు ప్రాజెక్ట్ డైరెక్టరే ఇస్తున్నాడు, అవి చెల్లవు. ఆయన ఇవ్వటం వల్ల ఏం జరిగింది? ఈ 3A1 నోటిఫికేషన్లో అవసరమైనటువంటి భూమి యొక్క వివరములు ఇవ్వలేకపోయారు. అదే నిజంగా ఆర్డీఓ గారు కనుక ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఈ భూముల వివరాలు, యజమానుల వివరాలు వాళ్లకు కరతలామలకం, వారి ఉద్యోగమే అది. అందువల్ల తప్పనిసరిగా వివరాలు ఇవ్వగలిగి ఉండేవాళ్ళు. అందువల్ల ఎప్పుడైనా నేషనల్ హైవే అలైన్మెంట్ని ప్రశ్నించదలుచుకుంటే అది గ్రీన్ ఫీల్డ్ హైవే ఒక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది అన్న ఒక్క విషయం తప్ప మిగతా అన్నీ కూడా ఏంటంటే ఈ నోటిఫికేషన్ జారీలో ఉన్నటువంటి అవకతవకలను మనం ప్రశ్నించాలి. అట్లాగే 3A1 నోటిఫికేషన్కు అభ్యంతరాలు ప్రజలు తెలియజేశారు. తెలియజేస్తే అవి తెలుసుకొని చెత్తబుట్టలో వేయటానికా, కట్టగట్టి అటుకు మీద పెట్టడానికా కాదు. వాటిని అంగీకరిస్తున్నారా, అంగీకరించటం లేదా తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. ఇది సెక్షన్ 3C క్లాస్ 2. ఆదేశాలు జారీ చేయటం అంటే అభ్యంతరం తెలియజేసిన వారికి వాటిని అందజేయాలి కూడా అని అర్థం. కాంపిటెంట్ అథారిటీ వర్సెస్ కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ అనే కేసులో గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు, భూమిపై ఉన్న హక్కు రాజ్యాంగ హక్కు, ఆర్టికల్ 300A క్రింద. అది నామమాత్రపు హక్కు కాదు. వారికి నోటీసులు పొందే హక్కు ఉన్నది, వాటికి సమాధానాలు ఇచ్చే హక్కు ఉన్నది, ఆపై పాస్ చేసినటువంటి ఆర్డర్లను పొందే హక్కు ఉన్నది, ఆపై న్యాయబద్ధమైనటువంటి కంపెన్సేషన్ పొందే హక్కు ఉన్నది. అందువల్ల ఈ భూసేకరణ అధికారులు నోటిఫికేషన్ ఏమో ఎన్హెచ్ వాళ్ళు ఇస్తున్నారు, అబ్జెక్షన్స్ ఏమో మనం ఆర్డీఓ గారికి ఇస్తున్నాం, ఆర్డీఓ గారు తీసుకుంటున్నారు కానీ ఆర్డర్ పాస్ చేయట్లేదు. అందువల్ల ఈ మొదటి స్టెప్ వరకు ఇది ఇల్లీగల్ ప్రాసెస్ జరిగింది. దీని తర్వాత మనం ఇచ్చినటువంటి అభ్యంతరాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారికి 3D అనే నోటిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది. 3D అంటే ఏమిటి? మీ భూమిని మేము సేకరించాము, ఈ రోజు నుంచి ఇది మాదే అని ఎవరనాలి? నేషనల్ హైవే వారు అనాలి. అందువల్ల ఈ 3D నోటిఫికేషన్ అనేదేమో నేషనల్ హైవే వారు ఇవ్వాలి. కానీ ఏం జరుగుతున్నది? 3D నోటిఫికేషన్ ఏమో ఆర్డీఓ గారు ఇస్తున్నాడు. అందువల్ల అటువంటి 3D కూడా చెల్లదు. ఈ సెక్షన్ 3D నోటిఫికేషన్ అనేది సెక్షన్ 3A క్లాస్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 1 సంవత్సర కాలం లోపుగానే ఇవ్వాలి. 3A నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 3D నోటిఫికేషన్ అనేది 1 సంవత్సరం పాటు కనుక రాకుంటే ఆ 3A నోటిఫికేషన్కి ఏ రకమైన విలువ లేదు. కోర్టు తీర్పుల కారణంగా ఏదైనా కొంత సమయాన్ని కోల్పోతే ఆ సమయాన్ని లెక్కించవలసిన పని లేదు. అది ఆ 1 year అన్న సమయంలో రాదది. అంటే దీని అర్థం మీకు అర్థమై ఉండాలి. 3A నోటిఫికేషన్ను కోర్టులు కొట్టివేసే అధికారం ఉన్నది, స్టే చేసే అధికారం ఉన్నది. కోర్టులకు ఇందులో జోక్యం చేసుకునే అధికారం లేదు అని 3D సబ్సెక్షన్ 4లో ఉన్నది. కానీ అటువంటి నిబంధనలు రాజ్యాంగ ధర్మాసనాలకు
వర్తించవు, అనగా హైకోర్టు మరియు సుప్రీంకోర్టులకు. ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ వేసుకోవటానికి ప్రజలకు హక్కు ఉన్నది. న్యాయస్థానాలు, ముఖ్యంగా హైకోర్టు వాటిని పరిశీలిస్తుంది. ఈ నేషనల్ హైవే అలైన్మెంట్ కేసెస్లో ఎక్కువ శాతం కేసెస్లో ప్రజలే ఓడిపోవడం జరుగుతుంది. కారణం ఏమిటి అంటే, నేషనల్ హైవే అనగానే మనం నేషనల్ హైవే యాక్ట్ 1956 తీసి చూస్తాం. అదంతా కలిపితే ఒక 15-20 పేజీల పుస్తకం. అందులో ఏమీ ఉండదు. మాకు కావాల్సిన ల్యాండ్కి 3A నోటిఫికేషన్ ఇస్తాము, మీరు ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా తర్వాత 3D నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ మాదే అని అంటాము. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసరు 3G నోటిఫికేషన్ ఇచ్చి మీకు ధర నిర్ణయించి తీసుకోండి అంటాడు. మీరు తీసుకుంటే సరి, లేకపోతే వాటిని అతని దగ్గర డిపాజిట్గా ఉంచుకుంటాడు. ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయినట్లే లెక్క. కానీ వాస్తవం ఏమిటంటే, నేషనల్ హైవే వాళ్ళకు ముఖ్యంగా వర్తించే చట్టాలు ఏమిటి అంటే, ముఖ్యంగా వర్తించేవి 2 ఉన్నాయి. ఒకటేమో ఏ మాన్యువల్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ నేషనల్ హైవేస్, మరొకటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ గైడ్ లైన్స్ 2006 యాజ్ మోడిఫైడ్ బై 2010. వీటిని మాన్యువల్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ నేషనల్ హైవేస్ అండర్ నేషనల్ హైవేస్ యాక్ట్ 1956 అనేది కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తయారు చేయించుకున్నటువంటి ఒక రూల్ బుక్. అట్లాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ గైడ్ లైన్స్ అన్నదేమో వాతావరణ శాఖ తయారు చేయించుకున్నటువంటి రూల్ బుక్. అందువల్ల ఈ రెండిటికి కూడా ఇవి చట్టంతో సమానం అని గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు. ఈ మాన్యువల్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ నేషనల్ హైవేస్ అండర్ నేషనల్ హైవేస్ యాక్ట్ 1956 ప్రకారంగా గ్రీన్ఫీల్డ్ హైవేస్ అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి నివాసాలకు దూరంగా వెళ్ళాలి. తద్వారా ఏంటంటే, ఇప్పుడు ఉన్న పట్టణం నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే వరకు మధ్యలో కొన్ని గ్రోత్ కారిడార్స్ ఏర్పడతాయి, అభివృద్ధి జరుగుతుంది. అట్లాగే ప్రజల నుంచి పొల్యూషన్ దూరంగా ఉంటుంది. అట్లాగే వాహనాల యొక్క స్పీడు మరియు సేఫ్టీ కూడా పెరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. కానీ వీటిని విస్మరించి కొందరు పైరవీకారులు, నాయకులు తమ భూములకు దగ్గరగా తెచ్చుకోవచ్చు ఈ రోడ్లను. ఆ సందర్భాల్లో మనం ప్రశ్నించవలసినది ఏమిటి అంటే, ఇది గ్రీన్ఫీల్డ్ హైవే సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంది, ఇది మాన్యువల్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ అండర్ నేషనల్ హైవేస్ యాక్ట్ 1956కి విరుద్ధంగా ఉన్నది. అటువంటి సందర్భాలలో అలైన్మెంట్ను మార్చుకోవాలి, లేదా బైపాస్ రోడ్లను ఏర్పాటు చేయాలి అని ఈ మాన్యువల్ మనకు తెలియజేస్తున్నది. అట్లాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫర్ నేషనల్ హైవేస్, 1 కన్నా ఎక్కువ రాష్ట్రాలను కలిపే రహదారి, 30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నిడివి కలిగినటువంటి రహదారి, 20 మీటర్లకు మించి వెడల్పు కలిగిన రహదారి, భూసేకరణ చేయవలసిన అవసరం ఉన్నటువంటి రహదారి, ఇలాంటి వాటికి ముందస్తుగానే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ దీన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు, ఒక్కొక్క స్ట్రెచ్ని 30 కిలోమీటర్ల లోపల ఉండే విధంగా విభజించి 30 కిలోమీటర్ల లోపల ఉంది కాబట్టి ప్రీవియస్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు అని భావిస్తున్నారు. కానీ అది తప్పు భావన. మొత్తం ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్న రోడ్డు పొడవు ఎంతో చూడాలి తప్పితే, వీరు ఆర్టిఫిషియల్గా విభజించినటువంటి ఒక్కొక్క ముక్క దూరం ఎంత ఉంది అనేది కాదు. అట్లాగే మాన్యువల్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ కింద కూడా ఒక ల్యాండ్ ఎక్విజిషన్ అథారిటీ అనగా ఒక ఆర్డీఓ లేదా ఒక జాయింట్ కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం నిడివికి ఒకే సింగిల్ 3A నోటిఫికేషన్ ఇవ్వాలి. దానిని ముక్కలు చేయడానికి వీల్లేదు. ఇవి ఈ రోజున గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణలో ఉన్నటువంటి న్యాయపరమైన అంశాలు. శ్రద్ధగా ఆశాంతం చూసినందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియచేయండి. సెలవు.